అన్న వచ్చినారు వాళ్ళు మన దగ్గరికి. ఇనుమా ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తా ఉన్నాడు. రిటైర్డ్ జడ్జి. రికార్డింగ్ కూడా చేసుకో, తప్పేంలా. రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలే. రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తాను, ఏదైనా కొట్లాడగలుగుతాను. చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ ఖచ్చితంగా అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది, అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్, నేను తప్పు. ఒక్క నిమిషమా, చెవిరెడ్డి చేస్తా ఉన్నాడు, వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉన్నాడు వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు, వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెడతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. వాళ్ళు ఎవరిని పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదనుండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలు. అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్లుంటే ఎట్లా చెప్పు.